ఇక పొత్తులపై ఏపీ బీజేపీ పురంధేశ్వరి కామెంట్ చేశారు. పొత్తులపై తుది నిర్ణయం అధిష్టానానిదే అన్నారు పురంధేశ్వరి. ఇప్పటి వరకు పొత్తులపై ఎలాంటి క్లారిటీ రాలేదు. పొత్తులపై అధిష్టానం నుండి ఫైనల్ డెసిషన్ వచ్చే వరకు 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాలపైనే మా దృష్టి అంటూ తేల్చి చెప్పేశారు పురంధేశ్వరి. కొత్తగా చెప్పేదే ఉందండి, పైన నిర్ణయం చేస్తారు, మా అధినాయకత్వం నిర్ణయం చేస్తుంది, దానికి అనుగుణంగా మేము వెళ్తాం. నేను ఇప్పుడు కొత్తగా చెప్పడం కాదమ్మా, పొత్తుల గురించి ఒక క్లారిటీ పైన మా నాయకత్వం ఇచ్చేంత వరకు మేము 175 + 25 మేము ప్రిపేర్ అవుతాం. పొత్తులు కొత్తగా చెప్పేదే ఉందండి, పైన నిర్ణయం చేస్తారు, మా అధినాయకత్వం నిర్ణయం చేస్తుంది, దానికి అనుగుణంగా మేము వెళ్తాం. నేను ఇప్పుడు కొత్తగా చెప్పడం కాదమ్మా, పొత్తుల గురించి ఒక క్లారిటీ పైన మా నాయకత్వం ఇచ్చేంత వరకు మేము 175 + 25 మేము ప్రిపేర్ అవుతాం. పొత్తులు కొత్తగా చెప్పేదే ఉందండి, పైన నిర్ణయం చేస్తారు, మా అధినాయకత్వం నిర్ణయం చేస్తుంది, దానికి అనుగుణంగా మేము వెళ్తాం. నేను ఇప్పుడు కొత్తగా చెప్పడం కాదమ్మా, పొత్తుల గురించి ఒక క్లారిటీ పైన మా నాయకత్వం. ప్రస్తుతం కీలకమైన భేటీ అయితే జరగబోతోంది పురంధేశ్వరి అధ్యక్షతన. సో కీలకమైన నేతలందరూ కూడా హాజరు కాబోతున్నారు. డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి క్రాంతి ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, వై నాట్ 175 ఫిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అప్లికేషన్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 2500 అప్లికేషన్లు వచ్చాయంటున్నారు. సో స్క్రూట్నీ అనేది ఎలా జరుగుతోంది? ఖచ్చితంగా బీజేపీ పొత్తులతో సంబంధం లేకుండా సింగిల్గా బరిలో దిగేందుకు కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి కూడా మొత్తం జిల్లా నాయకత్వ యంత్రాంగానికి కూడా సమాచారం అందించడంతో ఇప్పటికే దీనికి సంబంధించి అప్లికేషన్స్ నెల క్రితమే తీసుకున్నారు. భారీ ఎత్తున ఒక్కొక్క నియోజకవర్గం నుంచి దాదాపు 10 నుంచి 15 అప్లికేషన్స్ పోటాపోటీగా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆశావాహుల సంఖ్య పెరుగుతూ ఉంది. దాంతోపాటు బీజేపీ ప్రధానంగా ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసేటటువంటి వారికి సంబంధించి పారిశ్రామికవేత్తలను కూడా రంగంలోకి దించి పార్టీలో చేర్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇవాళ రేపు జరగబోయేటటువంటి ఈ కీలక సమావేశానికి సంబంధించి 2 రోజుల పాటు భేటీలో మొత్తం మొదటి రోజు ఎంపీ అభ్యర్థులకు సంబంధించి రాయలసీమ నియోజకవర్గాల్లో కీలకంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు, అసలు పోటీ చేయడానికి బరిలోకి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎవరు అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మొత్తం స్క్రీనింగ్ చేయబోతున్నారు ఇవాళ రేపు కూడా. ఇక ఈ స్క్రీనింగ్లో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి అప్లికేషన్స్ను బేస్ చేసుకుని అందులో మొత్తానికి 3 చొప్పున ఫైనలైజ్ చేసి కేంద్ర అధినాయకత్వానికి అయితే 2-3 రోజుల్లో రిపోర్టు పంపడానికి కూడా ఈ 2 రోజుల యొక్క కీలక సమావేశం కీలకంగా మారుతుందని చెప్పాలి. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి దాదాపు 6 నుంచి 7 వరకు ముఖ్య నేతలకైతే సమాచారం అందింది ఈ సమావేశానికి రావాలని చెప్పి. సో వారితో ఒక్కొక్కరికి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి గంట పాటు సమయం ఇచ్చారు కేంద్ర నాయకత్వానికి సంబంధించి వస్తున్నటువంటి శివప్రకాష్ జీ. దాంతోపాటు ఈ గంట సమావేశంలో అసలు ఎవరు పోటీ చేస్తున్నారు, దానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఎవరు, పోటాపోటీతో ఉన్నటువంటి నాయకత్వంలో అటువైపు వైసీపీకి సంబంధించి కానీ అసలు పొత్తులతో కానీ సంబంధం లేకుండా ఓవరాల్గా బీజేపీకి ఉన్నటువంటి బలం ఏంటి, ఓటు బ్యాంక్ ఏంటి, ఒకవేళ బ్రాహ్మణ్కి సంబంధించి కానీ హిందుత్వ ఓట్లకు సంబంధించి కానీ ఇలా ఓవరాల్గా అన్ని విషయాలపైన ఇవాళ రేపు చర్చ జరుగుతుంది. ఈ చర్చల్లో ఈ స్క్రీనింగ్లో మొత్తానికి కూడా ఏదైతే 3 మెన్ కమిటీ గతంలో నివేదిక ఇచ్చిందో వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా వారిలో నుంచి ముఖ్యమైనటువంటి సభ్యులను పిక్ చేసి లిస్టును ఫైనలైజ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి అయితే రాష్ట్ర నాయకత్వం అయితే లిస్టును పంపించే దిశగా కూడా ఈ యొక్క సమావేశం జరుగుతుందని చెప్పొచ్చు. ఇవాళ ముఖ్యంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్స్కి సంబంధించి దీంట్లో ఉన్నటువంటి ఇప్పటి వరకు కూడా మనం చూసుకుంటే కనుక రాజమండ్రి నుంచి పురంధేశ్వరి అండ్ అలాగే వైజాగ్ నుంచి జీవీఎల్, మరోపక్కన హిందూపురం నుంచి కూడా విష్ణువర్ధన్ రెడ్డి, విజయవాడ నుంచి సుజనా చౌదరి, ఇలా కొంతమంది ముఖ్య నేతలు అందరూ కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పటి వరకు కూడా కొంత షార్ట్ లిస్ట్ చేసి అయితే పంపించారు. అయినప్పటికీ కూడా ఇప్పటికే బీజేపీ కీలకంగా చెప్తూ ఉంది వై నాట్ 175 + 25 అని చెప్పి. సో ఆ నేపథ్యంలోనే మొత్తం లిస్టుని ఫైనలైజ్ చేసే పనులు అయితే పడ్డారని చెప్పొచ్చు. సో ఈ సమావేశం తర్వాత టోటల్గా లిస్ట్ అయితే ఫైనలైజ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపనుంది రాష్ట్ర అధినాయకత్వం.